నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముందో చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పారదర్శకతకు పాతర ఆది నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఎన్టీఏ పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదలలో అనవసర గోప్యత, నీట్లో గ్రేస్ మార్కులు కలపడంతో మరోసారి వివాదాస్పదం. ఇదేం వైఖరి అంటూ నిపుణుల విస్మయం. అన్నీ పెద్ద క్వశ్చన్ మార్కులే అన్నమాట. మరి ఒకవేళ లేట్ అయింది, పేపర్ లేట్ ఇచ్చారు, లేకపోతే ఏదైనా వేరే ఇష్యూలు ఉంటే టైం ఎక్స్టెండ్ చేస్తారు. ఒక 5-10 నిమిషాలు ఎక్కువ ఇచ్చి తొందరగా రాపించుకుంటారు. కానీ అసలు వీళ్ళు గ్రేస్ మార్కులు ఇచ్చారన్నమాట. ఇగో ఇది సమయం ఇవ్వడానికి బదులు సాధారణంగా ప్రశ్న పత్రాలు అందజేయడం ఆలస్యమైతే నష్టపోయిన మేరకు సమయం ఇస్తారు. పరీక్ష ఏదైనా కొన్నేళ్లుగా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నారు. మరి నీట్లో అదే విధానాన్ని ఎందుకు పాటించడం లేదనేది అందరూ ఎత్తి చూపుతున్న లోపం. విద్యార్థుల సమయం వృధా అయినందున వారికి గ్రేస్ మార్కులు ఇచ్చినట్టు ఎన్టీఏ చెప్తుంది. మరి సంవత్సరాలకు కష్టపడి ఎగ్జామ్ రాసే పిల్లల పరిస్థితి ఏంది? వీళ్ళు గ్రేస్ మార్కులు కలిపితే నీట్గా తెగించేశారు. లక్షలు దండుకొని అంగడి సరుకుగా పేపర్లు, 10 రోజుల ముందుగా ఎన్నికల ఫలితాల రోజే రిజల్ట్స్. అక్రమాల నుంచి దృష్టి మళ్లించేందుకే ఈ వ్యూహం. నీటి పాపాలకు కేరాఫ్గా ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు గుజరాత్, బీహార్లో లీక్ మూలాలు రుజువు. తొలుత కాదని ఆ తర్వాత ఒప్పుకున్న కేంద్ర మంత్రి 24 లక్షల మంది విద్యార్థుల జీవితం ఆగమాగం చేశారు. ఇగో నీట్గా చేద్దామని చివరకు దొరికిపోయారు. టాప్ ర్యాంకులు ఈ విధంగా ఉండే. యాక్చువల్గా మొన్న ఒకళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈసారి 67 మందికి 720కి గాను 720 మార్కులు వచ్చినాయి. మరి ఇప్పటికీ వస్తే ఒక ఇద్దరికి ముగ్గురికి అంతే. అసలుంటిది 67 మందికి వచ్చినాయి అంటే డౌట్ పడుతారు కదా. మార్కుల్లో తేడా. కొంతమంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయితే వాడికి 705 ఏమో మార్క్స్ వచ్చినాయి. ఇవి హర్యానాలోని ఒక సెంటర్లో పరీక్షలు రాసిన 6గురికి 720కి 720 మార్కులు రావడం. అలాగే 180 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు 4 మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు గాను పరీక్ష నిర్వహించగా కొందరికి 719, 718 మార్కులు కూడా వచ్చాయి. +4, -1 విధానంలో నిర్వహించే నీట్ ఎగ్జామ్లో ఇది అసాధ్యం. దీంతో అక్రమాలు జరిగాయన్న అనుమానాలు బయటపడ్డాయి. ఏంటిది? 4 మార్క్స్ ఏమో వస్తాయి, నెగిటివ్ మార్కింగ్ -1. అసలుటివి నెగిటివ్ మార్కింగ్ ఉన్నాక కూడా వీళ్ళకు ఇన్ని మార్కులు వచ్చాయంటే చాలా కష్టం. గ్రేస్ మార్కుల వివాదం ఇది ఇందాక చూసినాం. ఇట్లా ఏ నిబంధనలు పాటించారు దీనికోసం అనేది ఏం లేదు. అది ఏముందంటే చిన్నపిల్లలకు టెస్ట్ పెడితే యూనిట్ టెస్ట్ కానీ ఎఫ్ఏ ఫార్మేటివ్ అసెస్మెంట్ పెడితే సార్ ఇంట్లో తక్కువ మార్కులు వచ్చినాయి సార్, లేదు ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యిండు, అరే పాపం ఎందుకు ఫెయిల్ చేయడం అని ఒక 2-3 మార్క్స్ యాడ్ చేసి పాస్ చేస్తాం. అసలుంటిది వీళ్ళు ఏకంగా నీట్ ఎగ్జామ్ని పాస్ చేసారు. ఫలితాల వెల్లడి అసలుగా జూన్ 14న ఫలితాలు వెల్లడించాలి. అసలుంటిది 10 రోజుల ముందు, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ 4థ్కి ఇచ్చారు. అదే రోజు ఈ లొల్లిలో ఆ లొల్లి వెళ్ళిపోతుందని అది చేసారు అనమాట. మరి మూలాలు ఇక్కడ ఉన్నాయంటే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలలో ఉన్నాయి. ఇగో నీటి పరీక్షల్లో అవకతవకలకు మూలాలు బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్, ఎన్డీఏ అధికారంలో ఉన్న బీహారు రాష్ట్రాలను వెలుగు చూడడం గమనార్హం. గుజరాత్లో పంచమహా జిల్లా గోధ్రా పట్టణంలోని ఓ సెంటర్లో ఖాళీ ఓఎంఆర్ సీట్లను ఇచ్చి వెళ్ళమని లక్షిత విద్యార్థులకు కొందరు టీచర్లు సూచించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇలా 27 మంది విద్యార్థులతో వీరికి 10 లక్షల చొప్పున బేరం కుదిరినట్లు సమాచారం. ఇక బీహార్లో అయితే 30 మంది విద్యార్థులకు పరీక్ష ముందు రోజు క్వశ్చన్ పేపర్ని ఇచ్చిరట. క్వశ్చన్ పేపర్ని ఇచ్చి కంఠస్థం చేయించిరట. దీనికోసం ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల నుంచి 32 లక్షలు వసూలు చేసారు. కాగా తొలుత అక్రమాలు జరగలేదని ఎన్టీఏను వెనకేసుకు వచ్చిన విద్యాశాఖ మంత్రి ఆ తర్వాత అక్రమాలు నిజమేనని ఒప్పుకోవడం, ఎన్టీఏలో ఉన్న ఉన్నతాధికారులు దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని పేర్కొనడం మరింత చర్చకు దారితీస్తుంది. అక్రమాల సంగతి బయటపడడంతో ప్రభుత్వానికి మచ్చ రాకుండా తప్పునంతా ఎన్టీఏ మీదకే నెట్టివేయాలని సర్కారు పెద్దలు కుట్రలకు తెరతీస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఇట్లున్నదన్నమాట వీళ్ళ పరిస్థితి. ఇగో నీటిలో ఉత్తరాది ఆధిక్యం 2018తో పోలిస్తే 2024కు ఉత్తరాది అభ్యర్థుల సంఖ్య రెట్టింపు, దక్షిణాదిన పెరుగుదల అంతంతే. 3 ఏళ్లుగా ఆల్ ఇండియా టాప్ 100లో తగ్గుతున్న మనోళ్ల సంఖ్య, ఆఫ్లైన్ పరీక్ష కావడంతో అక్రమాల ముప్పు ఎక్కువ అంటున్న నిపుణులు. మరి ఎందుకు వాళ్ళు ఇంత పరిశాన్ చేస్తారు అంటే వాళ్ళకేమో కాలేజీలు తక్కువ, ఎయిమ్స్లో తగ్గుతున్న మనోళ్ళ సంఖ్య. ఇది కాలేజీలు ఇక్కడే ఎక్కువ, అక్కడ తక్కువ. కాకపోతే ర్యాంకులన్నీ వాళ్ళకే వస్తున్నాయి.
ఎందుకు అని అంటే ఇగో ఇది వీళ్ళ స్టోరీ. మెడికల్ సీట్లపై ఉత్తరాధికారులు, ఆల్ ఇండియా కోటాపై మన వల్ల అనాసక్తి. మనోళ్ళు ఏంది మహాత్ములు, మంచి ర్యాంక్ వచ్చినా ఇక్కడే సీట్ తీసుకుంటారు, అటు పోయి తీసుకోవచ్చు కదా, అట్లా ఉంటుంది. ఆల్ ఇండియా కోటాలో ఇతర రాష్ట్రాల సీట్లలో చొరబాటు, పలుచోట్ల నీటిలో అక్రమాలకు ఇదే ప్రధాన కారణం. కాలేజీలు తక్కువ ఉన్న రాష్ట్రాలకు 15% ఆల్ ఇండియా కోటా వరం, దేశవ్యాప్తంగా సీట్లను పొందేందుకు అక్రమాలు, అవకాశం ఉన్న ఇతర రాష్ట్రాలకు వెళ్ళని మన విద్యార్థులు. అరే పొండ్రా నాయన, పోయి చదువుకోండి అక్కడ కూడా, ఎందుకు వాళ్ళేమో వచ్చి మన ఏమో దెబ్బేసుకొని పోతే మీరేమో అటు పోకపోతే ఎట్లా. ఎంబీబీఎస్ అడ్మిషన్లు ఎప్పుడు, ఇది మనకు తెలంగాణ నుంచి. నీటి పరీక్షపై వీడని పీఠముడి, పేపర్ లీకేజీలతో పరీక్ష రద్దుకు పెరుగుతున్న డిమాండ్, కౌన్సిలింగ్ సమయం జరుగుతుందో లేదో అని తెలియని పరిస్థితి, దేశవ్యాప్తంగా 13 లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపు, విద్యా సంవత్సరం వృధా అవుతుందని ఆందోళన. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఏమి క్యాన్సిల్ అయితే చేయము, కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అని, మీరేం పరిశాన్ కావాల్సిన అవసరం లేదు. 2020 నాటి పరిస్థితులేనా, అప్పుడు ఏకంగా ఈ నీటిని క్యాన్సిల్ చేశారు. మరి అయితే అట్లా కాకపోవచ్చు అని అనుకుంటున్నా, కావద్దని మీరు కూడా ఊరుకోండి. కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి మెరిట్ ఆధారంగా నియామక ఉత్తర్వులు ఇవ్వండి అని ఎస్పీడీసీఎల్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రస్తావన లేకుండా మెరిట్ ఆధారంగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఎస్పీడీసీఎల్ను హైకోర్టు తాజాగా ఆదేశించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన టి గోపాల్ గతంలో ఎస్పీడీసీఎల్ జారీ చేసిన నోటిఫికేషన్ ఆధారంగా జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టుకు దరఖాస్తు చేసుకుని అర్హత సాధించాడు. అయితే ఎస్పీడీసీఎల్ ఆయనను స్థానికేతర కోటా కింద పరిగణించి ఆ పోస్టు ఇవ్వడానికి నిరాకరించింది. ఇప్పుడు అది తీసేసి ఫస్ట్ జాబ్ ఇయ్యరు అని చెప్పారు అన్నమాట. స్థానికత వివాదంపై విచారణ 26న. పత్రాల కోసం ప్రదక్షిణలు, తహసీల్దార్ ఆఫీసులో అధికారుల ఇష్టరాజ్యం. వీళ్ళకు మొక్కాలి. పోరాళ్ళేమో తొందరగా అప్లై చేసుకోరా నాయన, ఎస్సీ క్యాస్టులు, తర్వాత బీసీ క్యాస్ట్, తర్వాత ఈ ఈడబ్ల్యూఎస్, తర్వాత క్రిమిలేయర్, ఇన్కమ్ సర్టిఫికెట్లు, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్లు, ఇవన్నీ చేసుకోండి అంటే వీళ్ళేమో చేసుకోరు. వాళ్ళు కూడా అట్లనే ఉన్నారు. అడ్మిషన్లు అవుతున్నాయి, స్కాలర్షిప్ డేట్లు వస్తాయి, వీళ్ళు మాత్రం ఇవాళ రాపో, రేపు రాపో, ఎల్లుండి రాపో అని చెప్తారు. ఇది ప్రైవేట్లో సైడ్ బిజినెస్. పెన్సిల్ నుంచి నోట్బుక్స్ వరకు తాము చెప్పిందే ధర, ఇచ్చినవే బుక్స్. అడ్డు అదుపులేని ప్రైవేట్ పాఠశాలల దోపిడీ, బెంబేలెత్తుతున్న సామాన్యుడు ఎన్ని ఫిర్యాదులు చేసినా తనిఖీలు చేయని విద్యాశాఖ. తనిఖీలు చేసినా వీళ్ళు దొరకరు కదా. ఏముంది, ఇక్కడ స్కూల్ ఉంటుంది, ఏమో ఒక 100 మీటర్స్ లేకపోతే ఏమో ఒక దగ్గర వీళ్ళ స్టాక్ ఓపెన్ చేస్తారు, షాపు, ఆడికెళ్ళి తెచ్చుకోవాలి. లేదు అంటే ఏదో ఒక షాప్కు వంట కడతారు, వాడు ఎంత అంటే అంత ముక్కు విండి వసూలు చేస్తారు. మరి ఇవన్నీ తెలవాలి, బయటకు రావాలి అంటే సీక్రెట్గా వీళ్ళు ఏదో ఒకటి పని పెడితే బాగుంటుంది. యూనిఫామ్ కూడా అంతే, బ్యాగులు, నోట్బుక్స్, ఈ బుక్కులకు ఏ పబ్లిషర్ అయినా 50% లేకపోతే 40% డిస్కౌంట్ ఇస్తారు. వీళ్ళకి మాత్రం ఏమన్నా అంటే దాని మీద ఇంకో 10% 20% ఎక్కువనే వేసి అమ్ముతారు. యాక్చువల్గా వీళ్ళకు వచ్చే పైసలు స్కూళ్ళ మీద మస్తు ఉన్నాయి. ఏమన్నా అంటే చంద్ర సార్ మా కడుపు కొడుతున్నాం అంటారు. ఏం చేస్తాం. స్కూల్ అసిస్టెంట్లుగా పీఈటీలు, గ్రేడ్ 2 భాషా పండితులు కూడా పదోన్నతి కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మల్టీజోన్ 1లో 5,306 పండిట్లు, 1,057 పీఈటీల కళ సాకారం. గత కేసీఆర్ సర్కార్లోని అప్గ్రేడేషన్ నిర్ణయం ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తారు. ఓకే, సంతోషం, హ్యాపీ. ఇంకా రాని డిఎస్సి షెడ్యూలు, పరీక్షలకు వ్యవధి ఇంకా నెల రోజులే. దీనికి ఇంకా షెడ్యూల్ ఎందుకు ఇస్తలేరు? హెచ్డబ్ల్యూఓ ఇచ్చినప్పుడు వీటిని కూడా ఇస్తే అయిపోతాయి కదా. జూలై 17 నుంచి డిఎస్సి పరీక్షలు జరుగుతాయా లేదా అనే అనుమానం కూడా ఉంది. ఇంకా రాని డిఎస్సి షెడ్యూల్, కోడ్ ముగిసింది, తర్వాత షెడ్యూల్ ఇవ్వాలి. యాక్చువల్గా గ్రూపు 2, 3 అన్నీ అయిపోయినాక మెల్లగా నవంబర్లో ఇవి పెడితే అయిపోవు. ఏదో ఇక మాకు పడిపోయింది అన్నట్టు ఇప్పుడున్న గవర్నమెంట్ చేస్తుంది. డిఎస్సిలో అర్హత మార్కులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5% తగ్గిస్తూ సవరణ ఉత్తర్వులు ఇప్పటికే జారీ చేసింది. ఇప్పుడు ఈ నెల 20 వరకు డేట్ ఎక్స్టెండ్ చేసారు. ఇంకా అప్లై చేసుకోకపోతే చేసుకోండి. పరీక్షను ఆన్లైన్లో పెడతారు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మరి ఏ డేట్లలో పెడతారు అనేది ఇంకా తెలియదు, గుర్తుపెట్టుకోండి. ఈసెట్ 2024 మొదటి విడతలో 72.6% సీట్లు కేటాయింపు చేసిరు, అయిపోయింది. ఇంజనీరింగ్లో ఇట్లా ఈ విధంగా అయిపోయింది. 21 లోపు ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి అని చెప్తున్నారు. నేడు పీజీ ఈసెట్ ఫలితాలు ఉన్నాయి.
అయితే సాయంత్రం వరకు రిజల్ట్స్ ఇస్తారంట. వర్సిటీలో అన్ని ఖాళీలే. తెలంగాణ వచ్చాక నియామకాల ఊసే లేదు. బోధనా సిబ్బందిలో 70% పోస్టులు ఖాళీ. అటకెక్కిన యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో బిల్లు. యూనివర్సిటీలో పాత పద్ధతిలోనే నియామకాలు, రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు. అయితే పోయిన గవర్నమెంట్ కొన్ని బాగా వేసింది, కొన్నిటిని మొత్తం ఎటు కాకుండా వేసింది. ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ దాంట్లో ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంకొన్ని స్కూళ్ళు కాలేజీలు పెట్టారు రెసిడెన్షియల్లో. కాకపోతే జనరల్ స్కూళ్ళు ఈ కాలేజీలను మొత్తం నెగ్లెక్ట్ చేసి ఎటు కాకుండా వేసారు. ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ దందా. ఒక్కో గ్రూప్లోని సీటుకు ఒక్కో రేటు. సిఎస్సికి 5 లక్షల నుంచి 18 లక్షలు, ఇంకా షురూ కానీ కన్వీనర్ కోట అడ్మిషన్లు. అప్పుడే మేనేజ్మెంట్ సీట్ల అమ్మకాల ప్రారంభం. ఇక ఏం చేస్తాం, ఎవరిని అంటాం, ఎక్కడి దొబ్బుకుందామని వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళవి. అడ్మిషన్లు చేపడితే చర్యలు. ఇక ఈ ఆఫీసర్లేమో ఇట్లా చెప్తారు, ఆడ లూప్ లైన్లో జరుగుతూనే ఉంటాయి అన్ని. మేనేజ్మెంట్ కూడా ఇళ్ళనే చేపట్టాలి. కన్వీనర్ కోట కింద చేపడితే ఏళ్ళు ఉంటాయి. ఈ ఏడాది నుంచే జాబ్ క్యాలెండర్ ఇస్తారంట. యూపీఎస్సీ తరహాలో ఏటా రిక్రూట్మెంట్స్. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సర్కారు కీలక నిర్ణయం. ఇక ఏ ఏడాది ఖాళీలు ఆ ఏడాది భర్తీ. సర్కారు ఆదేశాలతో రంగంలోకి ఆఫీసర్లు. యూపీఎస్సీ కేరళలో విధానంపై ఇప్పటికే అధ్యయనం. 2 నెలల కిందే ప్రకటించాలనుకున్న ఎలక్షన్తో లేట్ అయింది. యాక్చువల్గా ఇప్పుడున్న నోటిఫికేషన్లు 1 మంత్ కూడా గ్యాప్ లేకుండా ఇన్ని ఎగ్జామ్లు పెడతారు. అసలు ఏ ఇయర్ పోస్టులు ఆ ఇయరే పెడితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఈ మనసులో ఈ పాడుపడ్డ రాజకీయ నాయకులతోటి ఇట్లుంటాయి. క్యాలెండర్లోనే అన్నీ స్పష్టంగా చెప్తారంట. యూపీఎస్సీ, ఎస్ఎస్సి, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఏటా తెలంగాణలో కూడా రాష్ట్ర జాబ్ క్యాలెండర్ విధానాన్ని అమలులోకి తీసుకువస్తామని కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే సీఎం గారు ప్రకటించారు. ముందుగా ప్రకటించిన ప్రకారంగా ఆయా విభాగాల్లో రాష్ట్ర స్థాయి ఉద్యోగాలకు ప్రామాణిక జాబ్ క్యాలెండర్ సిద్ధం చేయాలని టీజీపీఎస్సీ నిర్ణయించింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత ఏ నెలలో ఏ నోటిఫికేషన్ ఇస్తారు, ఏ నెలలో పరీక్షలు జరుగుతాయి, నియామక ప్రక్రియ ఎప్పుడు పూర్తవుతుంది అనే విషయాలను అందులో స్పష్టంగా తెలియజేస్తారు. ఇందులో ఇచ్చిన తేదీల మేరకు ఆయా గడువు తేదీల్లోగా రిక్రూట్మెంట్స్ పూర్తవుతాయి. దీనిపైన ప్రభుత్వ విభాగాధిపతుల సలహాలను కమిషన్ తీసుకుంటుంది. సర్వీసు నిబంధనలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడంతో పాటు ఖాళీల గుర్తింపు, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడంలో ఎదురయ్యే ఇబ్బందులు తదితర అంశాలను తెలుసుకుంటుంది. జాబ్ క్యాలెండర్ అమల్లోకి వస్తే టీజీపీఎస్సీ, పోలీసు, గురుకుల విద్య, వైద్య, ఆరోగ్య నియామక బోర్డుల నుంచి ఇక ఏటా ఉద్యోగ ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. ఫారిన్లో ఎంబీబీఎస్ పేరిట పేరెంట్స్కు ఏరా. బురిడి కొట్టిస్తున్న కన్సల్టెన్సీలు, మీడియా, సోషల్ మీడియాలో ప్రచార హోరు. స్టూడెంట్లకు నాసిరకం కాలేజీల్లో సీట్లు అంటగడుతున్న వైనం. విదేశాల్లో చదివచ్చి డాక్టర్లు అయ్యేది 20% వందే. గుర్తుపెట్టుకోండి, అప్పనంగా పోయి చదువుకొని వస్తామంటే కుదరని పని. జర చూసుకొని పొర్రి, లాస్ ఆకుర్రి. ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ పెడతారు. దాంట్లో క్వాలిఫై అయితేనే ఈడ హౌస్ సర్జన్ అయినా సరే, డాక్టర్ అయినా సరే పర్మిషన్ ఉంటుంది. డిఎస్సికి 2.45 lakhs అప్లికేషన్లు వచ్చినాయట. ఎల్లుండితో ముగియనున్న దరఖాస్తు గడువు గుర్తుపెట్టుకోండి. క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు వీలయ్యే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఇంకో ఛానల్లో ఇంకో వీడియోలు ఉంటాయి. పాలిటెక్నిక్లో 20 నుంచి స్లాట్ నమోదు. కౌన్సిలింగ్ ఉంది. కౌన్సిలింగ్ ప్రక్రియ ఇట్లుంది. జూన్ 20 నుంచి 24 వరకు ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకోవాలి. ధ్రువపత్రంలో పరిశీలన జూన్ 22 నుంచి 25. కాలేజీల ఎంపికకు గడువు ఈ నెల 27. సీట్ల కేటాయింపు 30. కాలేజీల్లో రిపోర్టు, ఫీ పేమెంట్ జూలై 4. చివరి విడత కౌన్సిలింగ్ జూలై 7 నుంచి 16. మరి తీసుకెళ్లాల్సిన ఏంటి అంటే పాలసీ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, 10వ తరగతి మేము, 6 నుంచి 10 తరగతి స్టడీ సర్టిఫికెట్లు, క్యాస్ట్ ఇన్కమ్, తాజాగా తీసుకున్న ఇన్కమ్, ఈడబ్ల్యూఎస్ పత్రాలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీలు ఇస్తలేరంట. ఉపాధికి భరోసా, భవితకు ధీమా, స్కిల్ డెవలప్మెంట్లు ఇస్తున్నారు. ఇట్లా డిగ్రీ కాలేజీ లేక చదువు ముందుకు సాగక కాలేజీలు పెట్టాలి. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పెడితే బాగుంటుంది. ఉద్యోగ సాధనకు వారధి కరీంనగర్ డిస్టిక్ లైబ్రరీ. చాలా లైబ్రరీలు మొన్న స్ట్రైక్ చేస్తున్నారు. ఖమ్మంలో అన్ని లైబ్రరీలలో ఇట్లా ఎక్విప్గా పెడితే బాగుంటుంది. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏపీ నుంచి ఈ నెల 19 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. బీఏ ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఈ విధంగా కోర్సులు ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇక క్రీడా శిక్షణతో కెరియర్ కరకల, దీనికి కూడా వేరే వీడియో ఉంటుంది. నేషనల్ ఫర్టిలైజర్స్లో 97 కొలువులు.
దీనికి కూడా వేరే వీడియో ఉంటుంది, ఛానల్లో చూడండి, లైక్ చేయండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అని అంటే 1/7 వెబ్సైట్ nationalfertilizers.comలో ఈ అప్లై చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.